Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain this sixth question in 13.1. It is given that in a group of 3 students, the probability of 2 students not having the same birthday is 0.992. సో ఒక గ్రూప్లో 3 స్టూడెంట్స్ ఉన్నట వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఏంటి, దేని ప్రాబబిలిటీ? 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే. అంటే ఆ ముగ్గురులో ఆ ఇద్దరి బర్త్డే నాట్ హ్యావింగ్ సేమ్ డేట్, ఒకే రోజున లేకుండా, బర్త్డేస్ లేకుండా ఉన్న ప్రాబబిలిటీ 0.992 ఉంది. అంటే ఆ 3 మెంబర్స్లో ఎనీ 2 మెంబర్స్కి సేమ్ డేట్న బర్త్డే రాకుండా ఉండటానికి ప్రాబబిలిటీ 0.992. సో వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ది 2 స్టూడెంట్స్ హ్యావ్ ది సేమ్ బర్త్డే? ఒకే రోజు బర్త్డే వచ్చేవాళ్ళు ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. మీకు తెలుసు కదా ప్రాబబిలిటీ, ఒక ప్రాబబిలిటీ దాని యొక్క ఆపోజిట్, రెండు యాడ్ చేస్తే 1 వస్తుందని తెలుసు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ దట్ షుడ్ బి ఈక్వల్ టు 1. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సమ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ గివెన్ డేటా, గివెన్ in a group of 3 students, in a group of 3 students, the probability of 2 students not having the same birthday is 0.992. That is P of E is equal to 0.992. So probability of an event. ఇక్కడ ఈవెంట్ ఏంటి? నాట్ హ్యావింగ్ సేమ్ డే. సో ది probability of 2 students have the same birthday, is equal to 1 minus 0.992. ఇది ఎందుకు రాసాము అంటే P of E plus P of not E is equal to 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1లో నుంచి ఇది లెస్ చేస్తే 1కి పాయింట్ లేదు, పాయింట్ పెట్టండి, 3 zeros పెట్టండి, పాయింట్ కింద పాయింట్, లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ 992. సో సబ్ట్రాక్షన్ చేస్తే 8, 990, 0.0. సో దిస్ ప్రాబిలిటీ is 0.008. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ 6th question. So 7th question, a die is rolled once. ఒక డైని రోల్ చేశారట. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్, ఫస్ట్ క్వశ్చన్, ఏ ప్రైమ్ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6, థర్డ్ వన్ an odd నెంబర్. వీటి యొక్క ప్రాబిలిటీస్ కనుక్కోవాలి. ఎప్పుడు ఒక డైని త్రో చేస్తున్నప్పుడు, రోల్ చేస్తున్నప్పుడు. తెలుసు మీకు, డై మీద 6 ఫేసెస్ ఉంటాయి, ఈచ్ ఫేస్ మీద ఒక నెంబర్ ఉంటుందని తెలుసు మీకు. ఆల్రెడీ డై
ఈ విధంగా డై ఉంటుంది. ఈచ్ ఫేస్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2, 3, ఈ బ్యాక్ సైడ్ బాటమ్ 4, ఈ సైడ్ 5, ఈ సైడ్ 6, ఇలా 6 ఫేసెస్ ఉంటాయి. ఇలా త్రో చేసినప్పుడు ప్రాబిలిటీ కనుక్కోవాలట. ప్రైమ్ నెంబర్ రావడానికి వాట్ ఇస్ ది ప్రాబిలిటీ. సో చూద్దాం. వెన్ ఏ డై ఈజ్ రోల్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఏంటి ఆ 6 అనేది? ఏమైనా ఉంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో 1, 2, 3, 4, 5, 6. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ ప్రైమ్ నెంబర్ favorable outcomes to get what? Prime number. To get prime number is equal to, ఈ డై మీద ప్రైమ్ నెంబర్ రావడానికి అవకాశాలు ఏమున్నాయి? 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 5. 2, 3, 5. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes to get prime number. To get prime number is equal to 3. 1, 2, 3, 3. So probability formula. Probability to get prime number. To get prime number is equal to number of favorable outcomes by total number of outcomes. So that is equal to favorable outcomes 3, total outcomes 6. Cancellation 1/2. So probability to get prime number is equal to 1/2. So second one, ఏంటి? A number lying between 2 and 6. Numbers lying between 2 and 6 are 3, 4, 5. So number of favorable outcomes is equal to 3. Total outcomes is equal to 6. So formula for probability to get numbers between 2 and 6 is equal to number of
favorable outcomes by total outcomes, that is equal to here favorable outcomes 3 by total outcomes 6. 3 ones, 3 twos, so 1 by 2. So probability to get numbers between 2 and 6 is equal to 1 by 2. 1 by 2. So third one. What is third one? Odd numbers. The odd numbers on die are ఇక్కడ కూడా odd numbers on die అని రాసుకోవడం is equal to die మీద odd numbers ఏమున్నాయి 1 3 5. So number of favorable outcomes is equal to 3. Total outcomes is equal to 6. So probability to get odd number is equal to number of favorable outcomes by total outcomes, that is equal to 3 by 6. 3 ones, 3 twos, that is equal to 1 by 2. Therefore probability to get odd number is equal to 1 by 2. So this is the 7th question. So 8th question, what is the probability of selecting red king from deck of pack? ఒక ప్యాక్ సెట్లో నుంచి రెడ్ కింగ్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత? వాట్ ఈస్ ది ప్రాబిలిటీ? ఓకే, సో ఆల్రెడీ యు నో వెరీ వెల్ హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డెక్ ఆఫ్ ప్యాక్, సెట్ ఆఫ్ ప్యాక్. ప్యాక్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 4 వెరైటీస్ ఉంటాయి, 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్స్లో ఒకటి రెడ్, ఒకటి బ్లాక్. ఈచ్ వెరైటీలో రెడ్లో మళ్ళీ అగైన్ 2 వెరైటీస్ విల్ బి దేర్ అండ్ ఆల్సో ఇన్ బ్లాక్ 2 వెరైటీస్ విల్ బి దేర్. రెడ్లో 2 వెరైటీస్ అంటే 2 కింగులు ఉంటాయి, అన్ని 2 ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సెలెక్టింగ్ ఎ రెడ్ కింగ్, నెంబర్ ఆఫ్ red king in deck of pack is equal to 2. So total number of cards is equal to 52. So this is favorable outcomes matter. So probability to get red king is equal to number of favorable
comes by total number of outcomes. Total number of outcomes. So that is equal to number of favorable outcomes is 2 by total outcomes 52. 2 ones, 2 twos, 2 6. That is equal to 1 by 26. So probability to get red king is equal to 1 by 26. So this is the 8th question. So 9th question is, make 5 more problems of this kind using dice, cards or birthdays and discuss with friends and teachers about their solution. So make 5 more problems of this kind. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒక 5 రెడీ చేయమంటున్నారు. ఏ మోడల్స్లో? ఈ కింగ్ ఈ డైస్ యూజ్ చేసి సెట్ ఆఫ్ ప్యాక్, అది అట్ ది సేమ్ టైమ్ బర్త్డేస్, ఇట్లాగే డిఫరెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాక్ అనుకోండి, డెక్ ఆఫ్ ప్యాక్ అనుకోండి, ఇక్కడ రెడ్ కింగ్ అన్నాం. ఇంకో క్వశ్చన్లో క్వీన్ అనండి, లేదంటే ఫేస్ కార్డ్స్ అనండి. యూ కెన్ సెలెక్ట్ క్వశ్చన్స్ లైక్ యువర్ చాయిస్. ఫైండ్ ది ప్రాబిలిటీ టు గెట్ క్వీన్స్ ఆఫ్ ది డెక్ ఆఫ్ ప్యాక్. క్వీన్స్ అంటే 4 క్వీన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ప్రాబిలిటీ కట్టచ్చు, లేదా ఈవెన్ నెంబరు లేదా ఆడ్ నెంబరు, ఈ విధంగా. ఓకేనా? అదేవిధంగా డై త్రో చేసినప్పుడు ఫైండ్ ది ప్రాబిలిటీ మోర్ దాన్ 2 టు గెట్ మోర్ దాన్ 2 కంటే ఎక్కువ నంబర్స్ కనిపించడానికి వాట్ ఇస్ ది ప్రాబిలిటీ. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అట్లా ఫ్రేమ్ చేయమంటున్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్స్లో రాయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాగా స్టడీ చేసుకోండి. చాలా చాలా ఈజీ చాప్టర్, ఈజీగా మార్క్స్ మనం స్కోర్ చేసుకునే చాప్టర్ అనమాట. కాబట్టి దీని మీద ఎక్కువ టైం దృష్టి పెట్టండి, మంచి మార్క్స్ ప్లాన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాస్తే బాగుంటుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.